నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్‌కి 11,500 క్రోర్స్ ప్యాకేజ్ రిలీజ్ చేశారు కదా! హ్మ్. సో, దీని మీద గంటా శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అట్ ద ఎండ్ ఏంటంటే నేను అడగాలనుకునేది అంటే ఇంకా ప్రైవేటీకరణ చేయడం అనేది ఆగిపోతుందని అంటారా? అంతే గదా అర్థం. ఓకే. ఇవాళ మీకు దానికి సంబంధించి 11,440,00,00,000 రూపాయలు విడుదల చేశారు అంటే అర్థం ఏంటి? ప్రైవేటీకరణ ఆగినట్టే గదా! హ్మ్. ఒకవేళ ప్రైవేటీకరణ ఆగకపోతే అన్ని వేల కోట్ల రూపాయలు ఆ ప్లాంట్‌కి ఇస్తారా? ఇది ప్రధానమైన అంశం. ఇది ఇవాళ వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాల్సిన అంశం ఇది. ఓకే. గతంలో గూడా ఒక్క ప్రకటన ఇప్పించలేకపోయారు. ఒక్క రూపాయి డబ్బులు తేలేకపోయారు గత 5 ఏళ్లుగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ కానీయకుండా చూస్తా అని హామీ ఇచ్చారు. ఆయన చెప్తే చేస్తారంతే. అది ఇవాళ ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది. చెప్పాడంటే చేస్తాడంతే ఓకే. అనేది బలంగా నాటుకుపోయింది. ఇవాళ విశాఖపట్నంకి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద చర్చలు జరిపాడు గదా! కానీ ఒక్క ప్రకటన సానుకూలమైన ప్రకటన ఇప్పించలేకపోయాడు, డబ్బులు ఇప్పించలేకపోయాడు, భరోసా కల్పించలేకపోయాడు, ఏమీ చేయలేకపోయాడు. 23 మంది ఎంపీలు ఆయనతో ఉన్నా గాని 23 మంది ఎంపీలు ఆయనతో ఉన్నా గాని ఆయన ఏమీ చేయలేకపోయాడు. సో, ఇవాళ ఆ 23 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎంపీలు ఎవరైనా ఉంది ఇవాళ క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. యెస్, ఓకే. మేము చేతగానోళ్ళం. మీరు మమ్మల్ని గెలిపించి మీరు తప్పు చేశారు. మాకు సిగ్గొచ్చింది అని చెప్పి ఇవాళ క్షమాపణ చెప్పాలి. లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఇక్కడ 2 రకాల అంశాలున్నాయి ప్రియాంక గారు. పూర్తిగా దాన్ని ప్రైవేటీకరణ కానియద్దు. ఎందుకంత ప్రైవేటీకరణ కావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే 2 అంశాలు ప్రధానంగా మనం చర్చించుకోవాలి. ఒకటి, దానికి సొంత గనులు లేవు. హుహు. దానికి సంబంధించి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు. మోదీతో ఆయన మాట్లాడినప్పుడు ఆ ఇనుప ఖనిజం ఎక్కడి నుంచి ఎలా తెచ్చుకోవాలన్న అంశాన్ని మాట్లాడితే యెస్, అలా తెచ్చుకోండి అని చెప్పాడు ఆయన. దానికి ఒక మార్గాన్ని, ఒక రూట్‌ని ప్రతిపాదించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దార్శనికుడు. కాబట్టి ఆయన దానికి ఎట్లా పరిష్కారం కనుగొనాలో చంద్రబాబుకు తెలుసు. దాన్ని ఎట్లా కేంద్రంతో ఒప్పించాలో పవన్ కళ్యాణ్‌కి తెలుసు. ఇది అద్భుతమైన కూటమి ప్రభుత్వం ఇది. ఇద్దరు జోడెడ్లలాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు లాక్కుపోతా ఉన్నారు అభివృద్ధి వైపుకి. సో, అలాంటప్పుడు ఇవాళ ఓకే, ఇక్కడ వరకు బానే ఉంది. ఆ సమస్య తీరుతోంది. ఈ ఇనుప ఖనిజం సమస్య తీరుతోంది. ఇనుప ఖనిజం సమస్య వల్లనే ప్రధానంగా నష్టాలు వస్తున్నాయని ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం మనం. హుహు. కానీ ఇనుప ఖనిజం సమస్య తీరిపోయింది అనుకున్నాం. 11,400 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇస్తున్నారు. సో, ఇవాళ పట్టాలెక్కాలి. కానీ ఇది సరిపోదు. ఇక్కడ జడత్వం అనేది ఉంది ఆ సంస్థలో. పని చేయకుండా ఆడుకు దొబ్బుతున్నారు. లిటరల్లీ ఎవరికైనా కోపం వస్తే బాధపడితే క్షమించాలి. ఆడుకు దొబ్బుతున్నారు ఎంప్లాయీస్. బాధ్యత లేదు ఎవ్వడికి. ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎట్లయితే అనాలోచిత అంటే మనం చెప్పుకోవాలి. ప్రైవేట్ సంస్థలు ఎందుకంటే ఇంత అభివృద్ధిలోకి వెళుతా ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫీసులు గాని, గవర్నమెంట్ సంస్థలు గాని ఎందుకు నష్టాల్లోకి వస్తున్నాయంటే బాధ్యత లేనితనం. ఓకే. ఏం పోద్దులే, మనకేం పోద్దులే. అరే నీ ఉద్యోగం పోతదిరా బాయ్, నువ్వు సరిగ్గా పని చేయకపోతే నీ ఉద్యోగం పోతదిరా బాయ్ అని చెప్పి చెబితే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్షన్ని పెంచే ప్రయత్నం చేస్తాడు. టార్గెట్లు పెట్టుకుంటారు. ఆ టార్గెట్ రీచ్ కాకపోతే వాడిని తీసి పడేస్తారన్న ఒక భయం ఉంటుంది కాబట్టి కష్టపడి పనిచేస్తారండి. ఇవాళ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఆశ్చర్యపోతాం. మాఫియా ఓకే. బయట వ్యాపారాలు చేసుకుంటుంటారు. లోపల ఉద్యోగంలో ఉంటారు. ఎంప్లాయీస్ లోపల ఉద్యోగంలో ఉన్నట్టు ఎవరినో పంపిస్తారు తలకు మాసిన వాళ్ళని. అదే సమయంలో అక్కడ యూనియన్ నాయకులు ఎవరిని ఏం టచ్ చేయాలని యూనియన్ నాయకులు టచ్ చేస్తావా అంటారు. పని చేయని వాడిని నువ్వు పని చేయని చెప్పలేము. వాడితో పని చేయించుకోలేము. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ అక్కడ నడుస్తూ ఉంది. ఈ వ్యవస్థను చక్కదిద్దకపోతే మీరు ఎన్ని ఇనుప గనులు మీరు కేటాయించినా, మీరు ఎంత డబ్బులు దీనికి కేంద్ర ప్రభుత్వం పెట్టినా దీన్ని లాభాల్లోకి తీసుకురాలేము. ఓకే. మందు వేయాల్సింది ఇక్కడ ప్రధానంగా. ఆ తర్వాత ఇవాళ ఎవరైతే ఉన్నారో అందరికీ బీఆర్ఎస్ ఇచ్చి పంపించి పరేయండి. ఎవడ అవసరం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంప్లాయీస్. సో, యూనియన్లలో తిరుగుతూ అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఒక మాఫియా నడుపుతా ఉన్నారు. వీళ్ళందరినీ తీసి పడేస్తే చక్కగా అవుతుంది ఆ సంస్థ. డెఫినెట్‌గా ప్రతి ఒక్కడికి టార్గెట్. ఈ టార్గెట్ లేకపోతే
నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాం అనే ఒక భయాన్ని అక్కడ కల్పిస్తేనే ఈ పక్కన ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఆర్సెల్ మిట్టలనో ఇంకోటి లక్ష్మీ మిట్టల్ సంస్థలు ఈ సంస్థలు ఎంత జిందాల్ స్టీలు ఇవి ఎంత వేగంగా విస్తరిస్తున్నాయి. వాటికంటే మించిన వనరులు మిషనరీ ఇవన్నీ కూడా ఈ సంస్థకు ఉన్నాయి. అయినప్పటికీ మనం అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నాం, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే అక్కడ అధికారులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వాడి అలసత్వమే అని మనం చెప్పుకోవచ్చు. ఎవరినైనా మనం గట్టి అధికారిని వేసామనుకోండి, 4 రోజులు అతను గట్టిగా చర్యలు తీసుకుంటారు, 5వ రోజు నుంచి వాళ్ళ ఒత్తిడికి లొంగి అతను కూడా ఇంకేం మన వల్ల ఏం కాదండి, మనం ఏం చేయలేమండి, ఈ వ్యవస్థ అంతేనండి, మన వల్ల కాదండి అని చెప్పి భయపడి పారిపోతున్నారు అధికారులు. ఓకే. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే, బెత్తం పట్టుకొని శిక్షించగలిగిన ఒక రాజకీయ నాయకుడు, ఒక ఉప ముఖ్యమంత్రి కూడా నాయకుడు ఆయనే. ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల ప్రలోభాలకు కొంచెం లొంగుతారు. అంటే ఏదో ఒత్తిళ్ళు, పలానా వాడి మీద చర్య తీసుకోవాలంటే పలానా కులము, మన ఓట్లు ఎక్కడ పోతాయో అనుకుంటారు. ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ తప్పేం లేదు చర్చించుకోవటానికి. తెలుగుదేశం పార్టీకి ఆ రకమైన రిజర్వేషన్స్ ఉంటాయి.